రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రయాగ కుంభమేళ మాఘీ పూర్ణమి నుంచి మొదలుపెట్టి మహాశివరాత్రి వరకు కొనసాగినటువంటి ఈ మేళ బహుశా మానవ సమాగమ చరిత్రలో ఒక రికార్డు సృష్టించింది. దాదాపు 60-65 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, దేశము, విదేశము వీటితో సంబంధం లేకుండా శ్రద్ధాళువులు వచ్చారు, తీర్థస్నానం ఆచరించారు. గంగా నది, యమునా నది, అంతర్వాహిని సరస్వతి జలాలు తమ ఒంటి మీద పడుతుంటే పులకరించిపోయారు, ఉత్సాహంతో ఉరకలెత్తిపోయారు. గంగామయ్య 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 అంటూ వచ్చారు. కుంభమేళ పత్రికలన్నిటినీ, మీడియా అంతటినీ ఆక్రమించుకుంది. విలేకరులు అక్కడికి వెళ్ళారు. అదేవిధంగా దాన్ని పొగిడేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఇద్దరు కూడా కుంభమేళ మీద ప్రయాగరాజ్ కుంభమేళాని టార్గెట్ చేశారు. కుంభమేళ ఎంత సక్సెస్ అంటే కేవలం రుద్రాక్షలు అమ్మడం ద్వారా ప్రయాగరాజ్లోని చిన్న వ్యాపారులకు 100 కోట్ల రూపాయలు వచ్చింది. ఎంత వచ్చిందంటే చివరికి వాళ్ళ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేటప్పటికీ అర్జెంటుగా వేరే చోట నుంచి రుద్రాక్షలు తీసుకుని రావాల్సి వచ్చింది. ఒక్క రుద్రాక్షలకే 100 కోట్లు అయితే మిగతా వాటికి ఎంత అయి ఉంటుంది? ఇది కుంభమేళా యొక్క భవ్యత, దివ్యత, దాని యొక్క బృహత్ స్వరూపాన్ని మనకి పరిచయం చేస్తుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో, ఇదే మాఘీ పూర్ణమి నుంచి మహాశివరాత్రి వరకు పొరుగునే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో కూడాను ఒక కుంభమేళా జరిగింది. ఈ కుంభమేళా కూడాను రాష్ట్ర నలుమూలల నుంచి, ఒడిశా నుంచి, అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు, తీర్థస్నానం చేశారు. అక్కడ కూడా ఒక త్రివేణి సంగమం ఉంది. ఆ త్రివేణి సంగమంలో వాళ్ళు స్నానం చేసి పులకరించారు, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్ని సందర్శించుకున్నారు. భక్తి భావంతో ఓతప్రోతమై ఓలలాడుతూ ఆనందోత్సాహాలతో వాళ్ళు వెళ్ళారు. ఈ కుంభమేళా గురించి మీడియా పెద్దగా మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి కుంభమేళాని అటాక్ చేయాలి కాబట్టి ఆ కుంభమేళా మీద, ప్రయాగరాజ్ మీద పడ్డారు. నిజానికి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఈ కుంభమేళా వాళ్ళ దృష్టికి రాలేదు. ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కుంభమేళా పేరు రాజిం కుంభకల్ప్. ఇది ప్రతి ఏడు జరిగే కుంభమేళా. ఈ రాజిం కుంభకల్ప్ అంటే రాజిం అనే ప్రాంతంలో 3 నదుల సంగమం ఉంది. మహానది, సౌంఢూర్ నది, అదేవిధంగా పైరీ నది. ఈ 3 నదులు కలిసే చోట ఈ రాజింలో ఉంది. నది ఒడ్డునే రాజీవలోచన మందిరం ఉంది, అది విష్ణు మందిరం. అదేవిధంగా కులేశ్వర మందిరం ఉంది, అది శివ మందిరం. కాబట్టి ఈ రెండింటినీ దర్శించటం ద్వారా ఇది హరిహర క్షేత్రం అవుతుంది, హరిహర అభేదాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సాక్షి గోపాల మందిరాన్ని దర్శించుకోకపోతే పూరి జగన్నాథ యాత్ర పూర్తి కాదని స్థానికుల విశ్వాసం. కాబట్టి పూరి జగన్నాథను దర్శించుకుని వచ్చిన తరువాత సాక్షి గోపాల్ దగ్గర హాజరు వేయించుకోవడం అనేది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాకి చెందినటువంటి ప్రజల ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ కుంభమేళా నిజంగా కూడాను ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా కొనసాగింది. ఇక్కడ కూడాను సంస్కృతి, సభ్యత, జీవన విధానము, సనాతన విలువలు వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యము ఆవిష్కృతమైంది. శ్రద్ధాళువులు దూర దూరాల నుంచి వచ్చారు. ఈ రాజిం, ఇది గారియాబంద్ అనేటటువంటి జిల్లా ఉంది. ఆ గారియాబంద్ జిల్లాలో ఒక తహసీల్ కేంద్రము, తాలూకా కేంద్రము ఈ రాజిం. ఈ రాజింలోకి వచ్చి ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. నిజానికి చౌబే బాంధా అనేటటువంటి ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ దగ్గర 54 ఎకరాల భూమిలో ఈ కుంభకల్పకి సంబంధించినటువంటి స్పాట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను దీనిలో కీలక పాత్ర వహించారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాకి సంబంధించినటువంటి అనేక మంది ధర్మగురువులు, సాధువులు, సన్యాసులు, మహంతులు, పీఠాధీశ్వరులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ధార్మిక ఉపన్యాసాలు చేశారు, అద్భుతమైనటువంటి ప్రవచనాలు చేశారు. వచ్చిన వాళ్ళల్లో దుదాధారి మఠము, ఇది క్షమించాలి, దుదాధారి మఠం, ఇది రాయపూర్లో ఉంది. దాని
మఠాధిపతి అయినటువంటి రాజశ్రీ మహంత రామ్ సుందర్ దాస్జీ, అదేవిధంగా రాయ్పూర్లో ఉన్నటువంటి శంకరాచార్య ఆశ్రమం యొక్క దండీ స్వామి అయినటువంటి డాక్టర్ ఇందు భవానంద తీర్థ, సంత విచార్ సాహెబ్ మహారాజ్, ఈయన కబీర్ మఠానికి చెందినటువంటి కబీర్ సంస్థానికి చెందినటువంటి సాధువు. ఛత్తీస్గఢ్ అంతా కూడా ఈయనకి చాలా ప్రజాదరణ ఉంది. అదేవిధంగా రాజేశ్వరానందజీ మహారాజ్, స్వామి రాజేశ్వరానంద మహారాజ్, ఈయన సురేశ్వర మహాదేవ్ పీఠ్కి చెందినటువంటి వారు. ఇది కూడా రాయ్పూర్లో ఉంది. వీళ్ళు అందరూ కూడాను ఈ పౌడి, పైరి, సోండూర్, అదేవిధంగా మహానదుల సంగమ స్థలానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ధార్మిక ప్రవచనాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వము దీనిని అవకాశంగా చేసుకుని ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, అమలు చేస్తున్నటువంటి పథకాలు, అదేవిధంగా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటికీ సంబంధించిన వివరాలను ప్రజలకు అందజేసే ప్రయత్నం చేసింది. ఎవరైనా అర్హులు గనక ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి లబ్ధి పొందకపోతే వాళ్ళ పేర్లను నమోదు చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేసింది. ఈ రకంగా నమోదు చేసుకున్నటువంటి పేర్లన్నిటినీ క్రోడీకరించి ఆ తరువాత వీళ్లను ప్రభుత్వ అధికారులు అప్రోచ్ అవుతారు. ఒక అద్భుతమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఒక ధార్మిక వ్యవస్థను ఆధునిక యుగానికి అనుగుణంగా మార్చి తీర్చి ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేటటువంటి పథకంగా ఈ రాజిం కుంభ కల్ప్ అనేటటువంటి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు ఒక పంచకోశి పరిక్రమ ఉంది. అంటే 5 కోసుల పరిక్రమ, దాదాపు 101 కిలోమీటర్ల పొడవైనటువంటి యాత్రలో పటేశ్వర్, ఫింగేశ్వర్, బ్రహ్మణేశ్వర్, కోపేశ్వర్ ఇటువంటి దేవతా మందిరాలన్నిటినీ కూడా దర్శించటము జరుగుతుంది. ఇది కూడాను చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు పాల్గొని చేయటం జరిగింది. మన అరుణాచల గిరి ప్రదక్షిణ లాగా, ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ లాంటి కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమము, ఇటు ధర్మము, ఇటు సంక్షేమము, ఇటు సంస్కృతి, మరొక వైపు ప్రభుత్వంకి ప్రజలకి మధ్య ఒక ఇంటర్ఫేస్ నిర్మాణము, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో చేయటం జరిగింది. ఈ రాజిం కుంభకల్ప ఒక అద్భుతమైనటువంటి ఆయోజన. ఇది తమాషా ఏంటంటే కుంభమేళా 12 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రతి ఏడాది మాఘీ పూర్ణమి నుంచి మహాశివరాత్రి వరకు జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. అయితే ప్రభుత్వము ఇక్కడ శాశ్వతమైనటువంటి ఏర్పాట్లు చేయటం ద్వారా, ప్రజలకు చేరువయ్యేటటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా, ధర్మాచార్యులను రప్పించడం ద్వారా, ఛత్తీస్గఢ్లో అతిపెద్ద సమస్య మత మార్పిడులు. ఈ మత మార్పిడులను అడ్డుకునే దిశగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. ఇటు సాంస్కృతిక పునర్జాగరణ, మరొక వైపు సంక్షేమానికి ఆదరణ, ఈ రెండిటి కలగలుపుగా రాజిం కుంభకల్ప కొనసాగింది. కుంభమేళా గురించి చదివినప్పుడు రాజిం కుంభకల్ప గురించి కూడా చదవండి, తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.